ఆచరిస్తానని పలికి సంకల్పం చేసి ఈ రోజు వరకు కూడా నీవు వ్రతం ఆచరించలేదు. సరే, ఎవరైనా వ్రతం ఆచరించినప్పుడైనా వెళ్ళామంటే అది కూడా వెళ్ళలేదు. ఎవరి దగ్గరైనా సామాను తీర్థ ప్రసాదం ఆచరిస్తున్నామంటే అది కూడా లేదు. ఇక్కడ వినాయకుడికి ఆరాధిస్తున్నాను. మీరు అందరూ కూడా ఇక్కడ నుంచి స్వామివారిని భక్తితో ఆహ్వానించుకోవాలి. ముందుగా విఘ్నేశ్వరుని పూజ చేయవలను. ఆ తర్వాత ఆదిత్యాది నవగ్రహములను, అష్టదిక్పాలకులను, గణేశాది పంచపాలకులను ఆయా దిక్కులు అందరూ ప్రతిష్ఠించుకొని పూజించుకోవలను. తర్వాత శ్రీ సత్యనారాయణ స్వామి వారికి పంచామృతములతోటి ప్రోక్షణ చేసి అభిషేకించి స్వామివారిని కలశ Yeah.